సార్ నేను పెద్ద ప్రాబ్లంలో ఉన్నా, నన్ను కాపాడండి. ముందు ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సార్. అయితే మంచిదే కదా. ఆ అమ్మాయికి ఒక కూతురు కూడా ఉంది సార్. మరీ మంచిది. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే కూతురు వచ్చింది. కానీ నా భార్య కూతుర్ని మా నాన్న పెళ్లి చేసుకున్నాడు సార్. ఏంటి? ఇప్పుడు మా భార్య కూతుర్ని అమ్మ అని పిలవాల్సి వస్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మా నాన్నకు మా పిన్నికి ఒక కొడుకు కూడా పుట్టిండు. ఆ కొడుకుని ఇప్పుడు నేను తమ్ముడు అని పిలవాలనా లేదా మనమడు అని పిలవాలనా? ఒకవేళ మనమడు అని పిలిస్తే మా నాన్న ఫీల్ అవుతాడు, ఒకవేళ తమ్ముడు అని పిలిస్తే మా భార్య ఫీల్ అవుతుంది. ఏంట్రా ఇది? నీ ప్రాబ్లం ఇంత వింతగా ఉన్నది. అంతేకాదు సార్, ఇప్పుడు మా నాన్న కొడుక్కి పెళ్ళవుతుంది. ఇప్పుడు వాడికి కాబోయే పెళ్ళం నన్ను తాత అని పిలుస్తుందా లేదా బావ అని పిలుస్తుందా? ఒకవేళ బావ అని పిలిచిందనుకో మా భార్య నన్ను కొడుతుంది, ఒకవేళ తాత అని పిలిచిందనుకో మా నాన్న నన్ను కొడతాడు. ఇదే సార్ నా పెద్ద ప్రాబ్లం. ఆ? సార్ మీరే సార్ నా ప్రాబ్లం సొల్యూషన్ చెప్పాలా? ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్. దీనికి నేనేం చెయ్యాలరా? దీనికి సొల్యూషన్ మీరే చెప్పగలరు సార్. ఎట్లరా? నేను పెళ్లి చేసుకుంది మీ పెళ్ళాన్నే సార్. ప్లీజ్ సార్ మీ పెళ్ళాన్ని మీరు తీసుకోమండి సార్, నేను తట్టుకోలేకపోతున్నా. అంటే నువ్వు అప్పని చెప్పేది నా లేచిపోయిన పిల్లం గురించి అవురా? అవును సార్, మీ పెళ్ళం గురించి. ప్లీజ్ సార్ మీ పెళ్ళాన్ని మీరు తీసుకోండి సార్, మీ కాలు మొక్కుతా సార్.